హలో అమ్మలు, నేను పెట్టే ఫుడ్ వీడియోస్ ఎలా ఉంటున్నాయి, మీకెంత వరకు హెల్ప్ అవుతున్నాయి అనేది నాకు కామెంట్ సెక్షన్ లోనైతే చెప్పేయండి. అండ్ జొన్న ఇడ్లీ రెసిపీ కావాలి అని చెప్పేసి రిపీటెడ్ గా అడుగు. ఈ జొన్న ఇడ్లీ బ్యాటర్ కోసం ఇక్కడ నేను 2 కప్పుల తెల్ల జొన్నలు తీసుకున్నాను, 1/2 కప్పు మినప్పప్పు, 1/4 కప్పు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. అట్లనే 1 స్పూన్ మెంతులు కూడా వేసేసుకుని మంచిగా 7-8 గంటలు నానబెట్టేసుకోండి. నానిన తర్వాత జొన్నలలో వాటర్ ఏమీ వేయకుండా ఇలా పొడి పొడిగా బరకగా అంటే మనకు కొంచెం రవ్వ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఇడ్లీ రవ్వని యాడ్ చేసేసుకుంటున్నాను. మెత్తగా రుబ్బి పెట్టుకున్న మినపప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి. పిండి అంతా బాగా కలుపుకొని నైట్ అంతా ఫర్మెంటేషన్ కి అయితే పెట్టుకోవాలి. ఇడ్లీ పిండి ఎంత బాగా ఫర్మెంట్ అయితే మన ఇడ్లీలు అనేటివి అంత సాఫ్ట్ గా అయితే వస్తాయి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఇడ్లీ రవ్వని కొద్దిగా యాడ్ చేసేసుకోండి. లేదు అలవాటైన వాళ్ళైతే గనక డైరెక్ట్ 4 కప్పుల జొన్నలకి 1 కప్పు మినపప్పు లాగా కూడా ఇడ్లీలు అయితే చేసేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగా వస్తాయి అండ్ చాలా టేస్టీ అండ్ హెల్దీ. అండ్ ఇడ్లీ ఇంకా సాఫ్ట్ గా రావాలి అని అనుకుంటే కొద్దిగా అటుకులను కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి దాక్షి జొన్న ఇడ్లీ తినేసి అయితే వెళ్ళాడు. స్నాక్ లోకి అయితే మిక్స్డ్ ఫ్రూట్స్ పెట్టాను అనమాట. కివి, కిష్మిష్, ఆప్రికోట్, 1 డేట్, 4-5 బెర్రీస్ అలా పెట్టేసి స్కూల్ కి వెళ్ళిపోయాడు. అండ్ మధ్యాహ్నం లంచ్ లోకి బచ్చల కూర పప్పు, బాయిల్డ్ ఎగ్, సలాడ్, కొంచెం పెరుగన్నం అయితే పెట్టేసిన. అండ్ నైట్ డిన్నర్ లోకి స్ప్రౌట్స్ ని యాడ్ చేసేసుకున్నాము. అట్లనే ఎగ్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాము.